హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిట్టు ముత్యాలు ఇంకా మిల్ మేకర్తో బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నానండి. మార్నింగ్ అయితే మనకి లంచ్ బాక్స్లో ఆడవడు కదండి, అందుకే అది కొంచెం తొందరగా ఈజీగా అయిపోయే వేలో మాత్రం నేను ఈ బిర్యానీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దామా. చూడండి, బిర్యానీకి కావాల్సిన మసాలా: అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, అలానే టమాటో, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బిర్యానీ మసాలాలు, అలానే పుదీనా. దీంతో పాటుగా నేను ఒక గ్లాసు చిట్టు ముత్యాల రైస్ కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను, ఒక 4-5 సార్లు. అలానే మిల్ మేకరు, ఈ సైజు మిల్ మేకర్ అంటే మా ఇంట్లో చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలు, అందుకనేసి ఈ చిన్న సైజు మిల్ మేకర్ అయితే తెచ్చుకున్నాను మార్కెట్లో. చూడండి, ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నా. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకుని బిర్యానీ మసాలాలు వేసేసుకుందాం. చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలాగా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇవి. చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. అలానే ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయి ఇప్పుడు బిర్యానీ మసాలా అంటే గరం మసాలా కూడా 2 కలిపేసేసుకున్నా. వేసేసుకుని ఒకసారి ఇలాగా కలిపేసుకున్నాం. ఫ్రై అయిపోయి కదండి, ముందుగా పెట్టుకున్న మిల్ మేకర్ వేసేసుకుందాం. మిల్ మేకర్ వేసాం కదండి, అలానే ముందుగా నానబెట్టుకున్న చిట్టు ముత్యాల రైస్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. యాక్చువల్లీ చిట్టు ముత్యాల రైస్ కడగక్కర్లేదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే నేనైతే కడిగానండి, డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మనకి బాస్మతి ఇంకా మామూలు రైస్ కన్నా అన్నిటికంటే ఎక్కువ ఈ చిట్టు ముత్యాల రైస్ చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. చూడండి, ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు సిమ్లో ఆగనిద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి ఇలా కలిపేసుకుని నేను ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేద్దాం. కొంచెం తక్కువ వేసుకునే ఏం కాదు, కానీ అంటే మా ఇంట్లో కొంచెం అటు ఇటుగా తింటారండి, కొంచెం మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా, అందుకనేసి నేను కొంచెం 2 గ్లాసులు ఈక్వల్గా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్నాక దీన్ని మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, పొంగు వచ్చింది కదా. ఒకసారి ఇలా కలుపుకొని మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసేసినాక ఒకసారి కలుపుకుందాం. ముందు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించానండి. ఇప్పుడైతే 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం.
చూడండి ఎంత బాగా దులుదులుగా వచ్చిందో. దీన్ని కొబ్బరి పాలు వేసుకుని చేసుకుని కూడా చాలా దీని టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి, అంత బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి యమ్మీ యమ్మీ చిట్టు ముత్యాలు ఇంకా మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్తో ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకుందాం. దీన్ని ఆలూ కర్రీతో కానీ చికెన్తో కానీ మటన్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూడండి చిట్టి ముత్యాలు ఇంకా మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉందండి. చాలా బాగా వచ్చిందండి. ఇందులో ఒక ఆలూ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. అలానే ముక్కలేంది ముద్ద దిగదు అంటారు కదండి చాలామంది. నాకైతే బిర్యానీలో ఉల్లిపాయ లేనిది అయితే ముద్ద దిగదండి. తింటూ ఉంటే చిట్టు ముత్యాల రైస్ ఫ్లేవర్ చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మా అత్తాకోడళ్ళ వంటలు మాత్రం ఫాలో అవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.